2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి 4వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, 7వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ 12వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం అంటూ ఉంటది. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటంటూ ఉండదు. లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన సూర్యుడు 8వ స్థానంలో ఉన్నారు. లవర్స్ కి అంత అనుకూలంగా ఉండదు ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువయ్యి గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, స్ట్రెస్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక ఇవన్నీ అధిగమించి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ లో పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. 7వ అయిన శుక్రుడు 8ంలో ఉండటం మూలంగా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది ఇంకా దూరం వెళ్లే అవకాశం ఉంటది. భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం, వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. గురుగారి దృష్టి 10వ స్థానాన్ని చూస్తున్నారు. గురుగారు 9వ దృష్టితో శని భగవానుడు చూస్తున్నారు. దశమాధిపతి 12వ స్థానంలో ఉండి గురు దృష్టి ఉన్నది కాబట్టి వృత్తిపరంగా మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది మీరు అనుకున్న విధంగా జరుగుతాయి. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.